ఉపవాసం ఉన్నామని పేరు మొత్తం ఊరంతా తిరుగుతూ ఉంటారు, ఆ షాపుల్లో కనిపిస్తూ ఉంటారు, ఉపవాసం ఉన్నామంటారు. కానీ అన్ని లోక సంబంధమైనటువంటి విషయాలు వాళ్ళు ఉపవాసం ఉన్నామని ఎలా చెప్తాం? ఉపవాసం ఉన్నాము అంటే ఖచ్చితంగా ప్రభువు దగ్గర కనిపెట్టడం, ప్రభువుతో మాట్లాడడం, ప్రభువుకి ప్రార్థన చేసుకోవటం, ప్రభువులోనే లీనమవటం, దీన్ని ఉపవాసం అంటారు. హల్లెలూయా. ఎలా ఉండాలో తెలియక మనం ఏం చేస్తామంటే ఈ రోజు అన్నం మానేస్తున్నాడని చెప్పి అన్నం మానేయమని ఎవరు చెప్పాడు? నిన్ను బాగా తిను, ఇబ్బంది లేదు, కానీ ప్రభు కొరకు కనిపెట్టు. నిజంగానే నీకు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ఉండాలంటే, ఉపవాసం అంటే నీ యొక్క ఆహారాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు నువ్వు ఎవరి కోసం ఎదురు చూడాలి? అది మనం ప్రభువుకి ప్రార్థన చేయకుండా, ప్రభువులో లీనమవ్వకుండా, ప్రభువుని ఆరాధించకుండా మనం ఉపవాసం ఉన్నాము అనుకోవడం, అది మన తెలివి తక్కువ తనం.